హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. నిన్న నెక్స్ట్ ప్రతి పనిని పోస్ట్ పోన్ చేసిన దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం. సో ఏ పేరెంట్ అయితే ఏ ఇంట్లో యజమాని అయితే ఇలాంటి యాటిట్యూడ్ పెట్టుకొని ఉంటే ఆ ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? అమ్మ కూడా సరే, ఇంట్లో అమ్మ అయినా సరే, మళ్ళీ చేద్దాంలేనన్నా, మళ్ళీ చూద్దాంలేనన్నా, అమ్మ నాకు ఈరోజు ఇది కావాలమ్మా, తినాలనిపిస్తుంది, లేదన్నా మళ్ళీ చేద్దాంలే, మళ్ళీ ఎప్పుడన్నా చేద్దాం. ఆ ఇంట్లో డబ్బు లేని ఇబ్బంది పరిస్థితిలో ఉంటే మీరు ఆ మాట అన్నా పర్వాలేదు, పిల్లలు అర్థం చేసుకునే పిల్లలైతే అర్థం చేసుకుంటారు. లేకపోతే ఎప్పుడైతే మీరు తప్పించుకోవాలని చెప్పి తర్వాత 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 అని అనుకుంటూ వెళ్ళారంటే, ఈరోజు మీరు వంట వరకు తర్వాత అన్నారంటే ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా వాటికి తర్వాత అని తీసుకుంటారు. తల్లిదండ్రులే తర్వాత అని చెప్పిన తర్వాత మేము ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు మనం బద్ధకంగా ఉండకూడదు? ఎందుకు మనం అన్ని నెత్తినేసుకొని మనమే ముందుకెళ్ళి చేయాలి? ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు పిల్లలకి ఎంతవరకు ఏం నేర్పించగలుగుతారు? మనం ఎందుకు చేయాలి? వాళ్ళు చేసుకుంటారులే, మళ్ళీ చూద్దాంలే, తర్వాత చేద్దాంలే. ఇంకొకటి, లేడీస్ ఇంట్లో ఇలా చేద్దామని నేను ఒకటి చెప్తానండి. నిజంగా మగవాళ్ళు కూడా ఆలోచించలేని ఆలోచనలు లేడీస్ చేయగలుగుతారు. కొంచెం ఒక్కసారి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. ఫ్రీడమ్ అంటే మరీ ఫ్రీడమ్ ఇచ్చేయండి, ఎక్కడ పడితే అక్కడ చేయండి అని చెప్పట్లేదు. కొన్ని ఆలోచనలు వాళ్ళ ఆలోచన తీరు వేరేగా ఉంటుంది, మగవాళ్ళ ఆలోచన తీరు వేరేలా ఉంటుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మేబీ మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. అందరు ఆడవాళ్ళు అలాగే ఉంటారని నేను చెప్పను, బట్ కొంతమంది ఆడవాళ్ళు మాత్రం చాలా యూనిక్గా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనల్ని ప్లీజ్ ఇంట్లో ఉన్న మగవాళ్ళ గ్రాప్ చేయండి, అలా వదిలేయకండి వంటింట్లోనే. వాళ్ళని చాలా బాగా చెప్తారండి వాళ్ళు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించి, మనం ఇది తర్వాత అని అనుకోకుండా ప్రతిదీ ఆ రోజు ఆ క్షణం చేసేయండి. లక్ మీ